శ్రీధర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చాలా డేస్ నుంచి మనం కౌన్సిలింగ్ చేస్తున్నాము. చాలా మంది చాలా సాటిస్ఫాక్టరీగా రెస్పాన్స్ వస్తుంది. అలా ఎమోషనల్ ప్యాటర్న్స్ నుండి బయటికి వస్తున్నారు. అందరూ చేసే కౌన్సిలింగ్స్ కి మనం చేసే కౌన్సిలింగ్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. అదేంటంటారు? కేసు ఒక మనిషి వస్తే, క్లయింట్ వస్తే కనుక క్లయింట్కి సంబంధించి చిన్నప్పటి నుంచి వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్, పిఎస్, యాంగ్జైటీస్, స్ట్రెస్ ప్యాటర్న్స్, చిన్నప్పటి నుంచి ఎక్స్ట్రావర్ట్గా ఉంటారా, ఇంట్రావర్ట్గా ఉన్నారా, లేకపోతే కనుక డామినేటెడ్ పర్సనాలిటీనా, ఇదంతా కూడా మనిషిని చూడంగానే మనం అర్థం చేసుకుంటాం. గమనిస్తే చాలాసార్లు ఇలా మన దగ్గరకు వచ్చేసి ఎదురు కూర్చుంటే వచ్చిన 5 నిమిషాల లోపలే మీరు ఇది కదా అని చెప్పేసి అంటే వాళ్ళు ఆశ్చర్యపోవడం మీరు గమనించున్నారు. అవును సార్, చాలాసార్లు ఇది చాలా కేసెస్లో జరిగిందండి. సో అంటే ఏంటి, మనిషి బాడీ లాంగ్వేజ్లో ఇవన్నీ ఎక్స్ప్రెస్ అవుతాయి. ఉదాహరణకి చిన్నప్పుడు చాలా ఒక మనిషికి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి అనుకోండి, అంటే ఇంట్లోనో గొడవలు కావచ్చు, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ప్రమాదం అంటే ఏంటి, హై అలర్ట్ స్టేట్. సో ఒక మనిషి మన దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు, లేదా ఒక మనిషి ఎప్పుడు కూడా కళ్ళు చాలా షార్ప్గా, చాలా అటు ఇటు మూవ్ అవుతూ కానీ ప్రతి దాన్ని చాలా హైలీ మానిటర్ చేస్తూ ఉండి కణతల బిగబట్టి ఇలా చూస్తూ ఉంటారు. అంటే కణతల దగ్గర ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. సో జా కూడా టైట్ అయి ఉంటుంది. అంటే జా టైటు, కణతలో ఐసు, ఈ 3 క్వాలిటీస్ని బేస్ చేసుకొని ఈ మనిషి చాలా హై అలర్ట్ స్టేట్లో ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక మనిషి చిన్నప్పుడు డేంజర్ని ఎక్కువగా గమనించుంటే కనుక, ఫేస్ చేస్తుంటే అదే మనిషి బాడీ లాంగ్వేజ్లో జీవితాంతం అది ఉంటుంది. అదే కొంతమంది మనం చూద్దాం, సహజంగా ఏంటంటే చిన్నప్పుడు రకరకాల బాధలు పడి ఉంటారు అనుకుందాం, ఎమోషనల్గా బాధలు పడి ఉంటారు అనుకుందాం. సో ఎమోషనల్గా బాధలు పడిన వాళ్ళకి ఏం జరుగుతుంది, ఈ చెస్ట్ ఏరియాలో టైట్ అయినట్లుగా ఉంటుంది, ఒక టైట్నెస్ ఇన్ ద చెస్ట్ కావచ్చు, ఇలా షాలోగా ఇలా కూర్చొని ఉంటారు. సో ఒక రకమైన వంగబడినట్లు ఉంటారు, మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అక్కడ మనకి సైకోసోమాటిక్, ఆల్వేస్ ప్రణీత గారు అనేది సైకోసోమాటిక్గా ఒక కేసుని డీల్ చేయడం అనేది అవసరం. అంటే ఇలా బెగదీసుకుపోవటం, కానీ కొంతమంది మాట్లాడలేరు. చిన్నప్పుడు పేరెంట్స్ ఎవరైనా మాట్లాడుతుంటే కనుక పిల్లలు, నీకేం చేత కాదు, నీకేం తెలియదు, నువ్వు కామ్గా ఉంటారు అని చెప్పేసి అని అణిచిపెట్టారు అనుకోండి. సో అతని నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, మాట్లాడటాన్ని ప్రమాదంగా భావిస్తుంది. అంటే నర్వస్ సిస్టమ్కి చిన్నప్పటి నుంచి పెంపకంలో వచ్చిన ఎన్నో ట్రైట్స్ అంటే లక్షణాలు, ట్రైట్స్ ఓకే, నువ్వు ఇలా మాట్లాడితే కనుక అందరూ నిన్ను క్వశ్చన్ చేస్తారు, జడ్జి చేస్తారు, కాబట్టి కామ్గా ఉండటమే కరెక్ట్ అని చెప్పేసి అని అది ట్రైనింగ్ అయి ఉంది. సో ఇప్పుడు అతను ఏం చేస్తాడు, రేపేదో బాగా చదువుకొని ఒక కంపెనీలో టీమ్ లీడ్ అవుతాడు. అయిన తర్వాత అక్కడికి వెళ్ళేసి అందరితో మాట్లాడాలి అంటే, మీటింగ్స్తో మాట్లాడాలంటే మాట్లాడలేదు, స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడమంటే మాట్లాడలేదు. సో అతని నర్వస్ సిస్టమ్ అనేది థ్రోట్ ఏరియాలో వోకల్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వోకల్ కార్డ్స్లో నుంచేసి మాట ఓపెన్ అవ్వటాన్ని ఒక ప్రమాదంగా భావించి ఆటోమేటిక్ ఎప్పుడు కామ్గా ఉండేలా చేస్తుంది. సో ఇలా రకరకాల లక్షణాలతో వచ్చే వాళ్ళు మనం ఏం చేస్తున్నామంటే కనుక వైబ్రేటింగ్ హార్ట్ కౌన్సిలింగ్లో అసలు వాళ్ళ రూట్ కాజ్ ఏంటి, సో దేనివల్ల వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దాన్ని అర్థం చేసుకొని ఆ సప్రెస్డ్ ఎమోషన్స్, మెంటల్ బ్లాకేజెస్, ఎమోషనల్ బ్లాకేజెస్ మొత్తాన్ని క్లియర్ చేయడం కోసం రకరకాల మోడాలిటీస్ మనం వాడుతూ ఉన్నాం. ఎలాగా, కొన్నిసార్లు మన హోమియోపతి కావచ్చు, బ్యాక్ ఫ్లోర్ రెమెడీస్ కావచ్చు, కొన్నిసార్లు ఫ్రీక్వెన్సీ మెడిసిన్ కావచ్చు, ఆక్యుపంక్చర్ కావచ్చు, ఇలాగా కొన్ని ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ప్రాక్టీసెస్ కావచ్చు, డీపర్ లెవెల్లో సబ్ కాన్షియస్ లెవెల్లోకి తీసుకువెళ్ళేసేసి వాళ్ళ మైండ్లో సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ చేసి మెడిటేషన్స్ కావచ్చు, ఇలా ఎన్నో రకాల మొడాలిటీస్ ఆ మనిషి కండిషన్ బేస్ చేసుకొని ఏది ఆ క్షణానికి ఇస్తే బెటరో దాన్ని మనం ఫాలో అవుతూ ఉన్నాం. అవును సార్, చాలా మంది ఎన్నో ఇయర్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. డిఫరెంట్ టాబ్లెట్స్ వేసుకొని వాళ్ళకు ఉన్న కండిషన్ని సప్రెస్ చేసేసి ఒక హెల్తీగా అవ్వాలి అని అనుకొని అన్హెల్తీ స్టేట్స్కి వెళ్ళి స్లీప్లెస్గా చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన వాళ్ళు మన దగ్గరికి వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న మొడాలిటీస్ అన్నీ యూజ్ చేసి విదిన్ 1 month to 2 monthsలో వాళ్ళకి ఎంత పాజిటివ్ చేంజెస్ వచ్చాయి అని హ్యాపీగా వాళ్ళన్నీ షేర్ చేస్తున్నప్పుడు మనకు కలిగే ఆ ఆనందం ఏదైతే ఉంటుందో, సొసైటీలో ఇంత మంచి ఒక వర్క్ చేస్తున్నాము, వాళ్ళకి ఎలాంటి ఎమోషనల్ ట్రామాస్ ఉండకుండా వాళ్ళ ట్రామాస్ అన్నీ రిలీజ్ చేసేసి వాళ్ళకి మంచి ఒక హ్యాపీనెస్ లైఫ్లో ఇస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది సార్ వైబ్రేటింగ్ హార్ట్స్లో ఒక పార్ట్గా ఉండడం.
థ్యాంక్ యూ ప్రణీత్ గారు. వాస్తవంగా ఏంటంటే మీరు అన్నట్లుగా వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి ఫస్ట్ మీరు నమ్మలేదు, కేవలం మీ మీద నమ్మకంతో వచ్చి ఉన్నాం కానీ ఇవన్నీ పనిచేస్తాయి అన్నట్లుగా అనుకున్నాము. కానీ ఇవి ఎంత బాగా పనిచేస్తాయి కళ్ళారా చూసిన తర్వాత నిజంగా చాలా హ్యాపీ ఉందని చెప్పేసి కొంతమంది అయితే మీరు చూసారా ఓసిడి లాంటివి 7-8 సంవత్సరాల పాటు తిరిగిన వాళ్ళు జస్ట్ మన దగ్గరికి వచ్చి సొల్యూషన్ అనేది ఉంది. నిజంగా ఇలాంటిది ఒక యూనివర్స్ మనకు ఒక బాధ్యత ఇచ్చినట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. మీరు అదే సంకల్పంతో వర్క్ చేస్తూ ఉన్నారు. రియల్లీ ఖచ్చితంగా వైబ్రేటింగ్ హార్ట్స్ మరింత ఎక్కువ మందికి చేరువ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం.